కృష్ణా నది టోటల్గా 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువైపుగా 16 కిలోమీటర్లు జర్నీ చేసినట్లయితే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు. విన్నారా పేరు అక్క మహాదేవి? ఆమె కర్ణాటక ఆడపడుచు. 12వ శతాబ్దంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడే కేవ్స్ లో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సు ప్రతిరూపంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి శివలింగం ఒకటి వెలిపించారు గృహ లోపల. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం, ఆ కేవ్స్ లో ఉన్న లింగాన్ని స్వయంభులింగం అంటారు. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం అభిషేకం చేస్తాం, లేదంటే గుళ్ళో పూజారులు అభిషేకం చేస్తారు. కానీ ఆ కేవ్స్ లో ఉన్న లింగానికి ఎవరో అభిషేకం చేయరు. న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మీలో ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ శ్రీశైలం గర్భగుడిలో స్పర్శ దర్శనానికి వెళ్ళారు ఎవరన్నా?